నమస్తే వెల్కమ్ టు హలో స్వతంత్ర. రియల్ ఎస్టేట్ బంగారం వీటిలో ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? సొంతిల్లు కొనాలంటే ఎక్కడ కొనాలి? ఎప్పుడు కొనాలి? ల్యాండ్ కొనాలంటే డాక్యుమెంట్స్ ఎలా చెక్ చేసుకోవాలి? ఇలాంటి అంశాలపై మాట్లాడేందుకు స్వతంత్ర స్టూడియోలో ఉన్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు దాట్ల అంజిరెడ్డి గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ముందుగా సొంత ఛానల్కు ధన్యవాదాలు సార్. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ కాలంలో చాలా మంది ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ అయితే చూపుతున్నారు. చాలా మందికి మ్యాక్స్ అందరికీ తెలుసు, కొంతమందికి తెలీదు. మనం ఒక ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలి లేదా ల్యాండ్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి సార్? మెయిన్లీ ముందుగా ప్రాపర్టీస్ కొనుగోలు చేయాలంటే ఆ యొక్క భూమి యొక్క రకం ఏంటి, గవర్నమెంట్ ల్యాండా, పట్టా ల్యాండా, ప్రైవేట్ ల్యాండా చెక్ చేసుకొని ఏదైతే ఉందో సొంత భూమి అయితే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసేటప్పుడు ఆన్ పేపర్లో ఉన్న సర్వే నెంబరు, ఆన్ పొజిషన్లో ఉన్న సర్వే నెంబరు కంపల్సరీ చూసుకోవాలా. అట్లానే ఈరోజు అనేక గవర్నమెంట్ ల్యాండ్ పట్టా ల్యాండ్లుగా చూపించి మార్పించి వాటికి బై సర్వే నెంబర్లు వేసి కొన్ని వెంచర్లు వేసి అనేక మంది విక్రయిస్తున్నారు. మరి అట్లాంటప్పుడు ఒకటికి 2 సార్లు కొనుగోలు చేసేటప్పుడు ఆ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ఆ రికార్డులు ఏంటిని పరిశీలించుకొని కొనుగోలు చేయాలని చెప్పి నేను తెలియపరుస్తున్నా మేడం. సార్, మరి ఇంకా అదే విధంగా ల్యాండ్ తీసుకున్న తర్వాత చాలా మందికి చాలా ఇష్యూస్ వస్తుంటాయి కదా సార్ ల్యాండ్కి సంబంధించి. సో ప్రధానంగా వచ్చే సమస్యలు ఏముంటాయి సార్ ల్యాండ్కి రిలేటెడ్? ల్యాండ్ కొనుగోలు చేసేటప్పుడే ఆ యొక్క భూమి పరిశీలన చేసుకొని కొనుగోలు చేయాలి. అది అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో అయితే ఆంధ్ర అయితే ఆర్ఎస్ఆర్, ఎఫ్ఎల్ఆర్, డైక్లాడ్, గిల్మ్యాన్, ఫేరడంలో కర్ణం ఆఫీసు. అదే తెలంగాణ అయితే సేతువారు, అనుబంధ సేతువారు, సప్లిమెంట్ సేతువారు, కాసరాపాని, సెస్సాలపాని, కంటిన్యూ పానీసు, అట్లానే భూదాన్ భూములు ఉన్నాయి, కేకే భూములు ఉన్నాయి, పోడు భూములు ఉన్నాయి, ఇనాం ల్యాండ్లు ఉన్నాయి, పీటీ ల్యాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి మీరు కొనుగోలు చేసేటప్పుడు 100% రికార్డులు పరిశీలించుకోవాలి. రికార్డులు పరిశీలించుకోకుండా కొనుగోలు చేస్తే అవి రేపు పొద్దున చట్టబద్ధం కాదని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను మేడం. సార్, మరి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకుంటే మంచిది? ల్యాండ్ కొనుగోలు చేసేటప్పుడు ఆ యొక్క సర్వే నెంబర్ పరిశీలించుకోవాలి. ఆన్ పేపర్లో ఉన్న సర్వే నెంబర్ ఆన్ పొజిషన్లో ఉందా లేదా వెరిఫికేషన్ చేసుకోవాలి. చేసుకోవాల్సిన బాధ్యత మనదే. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఒక 10 ఎకరాల ల్యాండ్ కొని ఒక గవర్నమెంట్ ల్యాండ్ పక్కన కొనుగోలు చేసి ఆ 10 ఎకరాలు ఈ 10 ఎకరాలు కలిపేసి వెంచర్లేసి ప్రజలు మోసం చేస్తున్నారు. సర్వే రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడేమో పట్టా నెంబర్ చూపిస్తున్నారు, పొజిషన్లోకి వెళ్ళేసరికేమో బై నెంబర్లు వేసి గవర్నమెంట్ ల్యాండ్లు కానీ, అసైన్ ల్యాండ్లు కానీ, చెరువు సికములు కానీ అనేక రకాలుగా నిషేధ జాబితాలో ఉన్న భూములు కూడా బై నెంబర్లు జోడించి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మరి అట్లాంటప్పుడు దాన్ని మీరు ప్లాట్ కొనుక్కున్నప్పుడు సర్వేకి పెట్టుకోవాలా, సర్వే చేయించుకోవాలా. సర్వే జరిగేటప్పుడు కూడా నలుగురు బౌండరీ అద్దుదారులు పిలిపించుకొని వాళ్ళ సమక్షంలో సర్వే చేసుకొని ఆన్ పేపర్లో ఉన్న సర్వే నెంబర్ ఆన్ పొజిషన్లో ఉంటే మీకు అది చట్టబద్ధం అని చెప్పి నేను తెలియపరుస్తున్నా. రీసెంట్గా గౌరవ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. రిజిస్ట్రేషన్ అనేది ఇద్దరి మధ్య కాంట్రాక్ట్ ఒప్పందమే కానీ అది చట్టబద్ధం కాదని కూడా గౌరవ సుప్రీంకోర్టు తెలిపిన సందర్భాలు మనం చూసినాం. ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ఆ ప్రాపర్టీ ఓనర్షిప్ ఎవరు, అతనికి ఓనర్షిప్ ఉందా లేదా అమ్మేటప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత కూడా మంది అని చెప్పి నేను తెలియపరుస్తున్నా. సార్, మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా మంది ఇప్పుడు తెలంగాణలో కానీ ఏపీలో కానీ ల్యాండ్ కొనే ముందు ఎలాంటి రికార్డ్స్ చెక్ చేసుకుని మనం తీసుకోవాలి సార్ ల్యాండ్ని? ఇందాక చెప్పినట్లు తెలంగాణ అయితే సేతువారు, అనుబంధ సేతువారు, కాసరాపాని, సెస్సాలపాని, కంటిన్యూ పానీసు. అట్లానే ఆంధ్ర అయితే ఆర్ఎస్ఆర్, ఎఫ్ఎల్ఆర్, డైక్లాట్, గిల్మ్యాన్, ఫేరడంగులు, కర్ణం ఆఫీసు వగైరా రికార్డు చూసుకోవాలా. అది ఎండోమెంట్ కానీ, వక్ బోర్డు కానీ, లేకపోతే భూదాన్ భూములు ఉన్నా కానీ, పోడు భూములు ఉన్నా కానీ, అసైన్మెంట్లు కానీ, చెరువు సికమ్స్ కానీ గవర్నమెంట్ నిషేధ జాబితాలో ఉన్న భూములు మాత్రం అవి కొనుగోలు చేయకూడదు. చేసినా కూడా ఈ చట్టబద్ధం కాదు. అవి రిజిస్ట్రేషన్ రద్దుపరిచే అధికారం మళ్ళీ ప్రభుత్వం వద్ద ఉంటుంది కాబట్టి వాటిని మళ్ళీ ప్రభుత్వం ఆ రిజిస్ట్రేషన్ రద్దుపరిచిద్ది. అందుకని చెప్పేసి మీరు చట్టబద్ధమైన ప్రైవేట్ ల్యాండ్, సొంత భూములు కొనుగోలు చేయాలి. కొనుగోలు సందర్భాల్లో కూడా దాని ఓనర్షిప్ ఎంతమంది, చట్టబద్ధంగా మీకు రిజిస్ట్రేషన్కి వస్తున్నారా లేదా, అటెండ్ అయ్యారా లేదా, దానికి సంబంధించిన ఓనర్షిప్ కూడా మీరు అందరినీ కలిపి రిజిస్టర్ చేసుకుంటే అది మీకు చట్టబద్ధం అని చెప్పేసి మంచి సొంత భూమి కొనుగోలు చేసి పట్టా ల్యాండ్ కొనుగోలు చేస్తే అది మీకు చట్టబద్ధం అవుతుంది, చట్ట ప్రకారంగా ఉంటుంది, భవిష్యత్తులో మీకు అది రైట్గా ఉంటుందని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. సార్, మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా మంది నేను అప్పట్లో 50,000 అయితే ల్యాండ్ కొన్నా, నాకు ఇప్పుడు అది 5 కోట్లు అయిందని ఇలా చెప్తూ ఉంటారు కదా. అలా మనకి ఫ్యూచర్లో ఇప్పుడు ల్యాండ్ కొంటే ఫ్యూచర్లో మనకి లాభాలు ఎక్కువ వచ్చే ల్యాండ్ అంటే ఏం తీసుకోవాలని ప్రిఫర్ చేస్తారు సార్ మీరు? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ముందుగా ఎందుకంటే మీరు లాభాల గురించి ఆలోచించడం పక్కన పెడితే మీరు కొనుగోలు భూమి పట్టా భూమి అయితే ఈరోజు
ఎక్కడ చూసుకున్నా హైదరాబాద్ సిటీ చుట్టూ చూసుకున్నా కానీ అటు ఆంధ్ర కానీ 2 రాష్ట్రాల్లో భూముల రేట్లు విపరీతంగా పెరిగినాయి. మరి మీరు కొనుగోలు సందర్భాల్లో మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది రికార్డు, తర్వాత డెవలప్మెంట్ ఎటుపక్క డెవలప్మెంట్ ఉందో చూసుకొని కొనుగోలు చేస్తే మీకు ఆ భూమి యొక్క రెట్టింపు జరిగిద్దని చెప్పి మీకు ₹1,00,00,000 కొనుక్కుంటే 2-3 సంవత్సరాలు ₹2-3 కోట్ల పెరిగిద్దని చెప్పి నేను స్వతంత్ర ఛానల్ ద్వారా తెలియపరుస్తున్నాను. సార్ అదేవిధంగా రేరా లేదా హెచ్ఎండిఏ ఫ్లాట్స్ ఉంటాయి కదా సార్, అందులో కాకుండా నార్మల్ ప్రాజెక్ట్లో మనం అయితే ల్యాండ్స్ విషయంలో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చా? రేరా లేఅవుట్, రేరా అంటే రేరా పర్మిషన్ అది. తర్వాత హెచ్ఎండిఏ, డిటిసిపి. హెచ్ఎండిఏ అయినా డిటిసిపి అయినా టీఎల్పీ నెంబర్లో ఇచ్చినప్పుడు మాత్రం మీరు కొనుగోలు చేయకూడదు. దానికి సంబంధించి పూర్తి మార్టిగేజ్ రిలీజ్ చేసి పర్మనెంట్ నెంబర్ వచ్చినప్పుడే కొనుగోలు చేయాలి. రేరా అంటే పర్మిషన్లు మాత్రమే. అట్లానే హెచ్ఎండిఏ, డిటిసిపి కాకుండా నాన్ లేఅవుట్ జీపీ లేఅవుట్స్లో మీరు కొనుగోలు చేస్తే అవి చట్టబద్ధం కాదు. గతంలో జీపీ లేఅవుట్లు కొనుగోలు చేసినా కూడా ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పెట్టి వన్ టైం సెటిల్మెంట్ కింద రెగ్యులేషన్ స్కీమ్ కింద ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది కాబట్టి వన్ టైం సెటిల్మెంట్ కింద మీరు ఆ స్కీమ్కి మీరు ఆ పేమెంట్ కింద చేసుకుంటే అవి మీకు ఆ డెవలప్మెంట్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్ని రకాలుగా డెవలప్ చెందింది అవి రెగ్యులేషన్ చేసుకోవచ్చు అని తెలియపరుస్తున్నా. కానీ నాన్ లేఅవుట్లో కొనుక్కుంటే మీరు అనేక రకాలుగా ఇబ్బందులు పడతారు. రేపు బ్యాంక్ లోన్ రావు, క్రయ విక్రయాలప్పుడు ఇబ్బంది పడతారు, అనేక రకాల సమస్యలు వస్తాయని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. సార్ మరి ల్యాండ్ తీసుకునేటప్పుడు మనం మార్కెట్ రేట్ మరియు సర్కిల్ రేట్ ఏ విధంగా పోల్చుకుని మనం ల్యాండ్ తీసుకోవాలి సార్? ప్రాపర్టీ కొనేటప్పుడు 1-2 సార్లు అక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మార్కెట్ వాల్యూ ఒక లెక్క ఉంటుంది, బయట ప్రైవేట్ మార్కెట్ వాల్యూ ఒక రకం ఉంటుంది. కాబట్టి అక్కడ పరిస్థితులను బట్టి అక్కడ ఏరియాని బట్టి మనం చూసి కొనుగోలు చేయాలని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. సార్ ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ల్యాండ్ తీసుకున్న తర్వాత దానికి రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ వస్తున్నాయి సార్, ఇప్పుడు రెగ్యులర్గా చూస్తున్నాం. ఇప్పుడు చాలామంది ఇప్పుడు హైడ్రా ప్రాబ్లం కూడా ఇప్పుడు మనకు వచ్చింది సార్. ల్యాండ్ తీసుకుంటున్నారు బట్ దాంట్లో కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత హైడ్రా అనేది కూల్చివేస్తుంది. సో వాళ్ళు చూసుకున్నట్లయితే చాలా నష్టపోతున్నారు. మరి ఇలాంటి వాటికి ప్రధానంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు మన మనీ మన పైసా కాబట్టి 100% 1-2 సార్లు 3 సార్లు వెరిఫికేషన్ చేసుకొని లీగల్ హెయిర్ దగ్గర చూపించుకొని, ఏదైతే ఇప్పుడు హైడ్రా గురించి మంచి చక్కటి క్వశ్చన్ అడిగారు. హైడ్రాలో కొన్ని అనేక రకాల ఐరిష్ బిల్డింగ్లు కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు కానీ వితౌట్ నోటీస్ లేకుండా కూలగొడుతున్నారు. దాని పక్కన ఉన్న పట్టా ల్యాండ్ కూలగొట్టొచ్చుగా. పట్టా ల్యాండ్ అంటే ప్రైవేట్ వ్యక్తిది, ప్రైవేట్కి దానికి రైట్ ఉంటుంది. గవర్నమెంట్ ల్యాండ్స్ కాబట్టి గవర్నమెంట్ తీసుకునే అధికారం, గవర్నమెంట్ కూలగొట్టే అధికారం గవర్నమెంట్కి ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ తీసుకుంటుంది. కానీ ఏదైతే మీరు హైడ్రాలో కానీ మామూలు ప్రాపర్టీస్ కొన్నా కూడా మీరు 100% ఆన్ పేపర్లో ఉన్న సర్వే నెంబర్ ఆన్ పొజిషన్లో చెక్ చేసుకోవాలి. తెలంగాణలో చెరువులు కానీ శిఖములు కానీ కుంటలు కానీ ప్రైవేట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. కానీ ప్రైవేట్ ల్యాండ్స్ ఏంది, అవి తాత్కాలికంగా పశువుల పాకాలు కానీ లేదంటే చిన్న చిన్న పాకాలు వేసుకొని కానీ పశువుల మేత కానీ వ్యవసాయ నిమిత్తం ఉపయోగించాలి. కానీ మేము బిల్డింగ్లు కడతాం, మేము ఫంక్షన్లు కడతాం, లేకపోతే మేము పెద్ద పెద్ద కంపెనీలు పెడతాం అంటే వాటికి గౌరవ సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్తూనే ఉంది. వాటర్ బాడీస్ మీద పర్యావరణ పరిరక్షణ కింద ఎంత పెద్ద అధికారులైనా కానీ ఎంత పెద్ద పొలిటికల్ అయినా కానీ ఎవరైనా కానీ కన్స్ట్రక్షన్లు కట్టడం నిషేధం అని చెప్పి అనేక సందర్భాల్లో గౌరవ సుప్రీంకోర్టు చెప్తూనే ఉంది. మరి ఏదైతే వాటర్ బాడీకి సంబంధించి అక్రమ కన్స్ట్రక్షన్ అనేది కట్టకూడదు. వాటికి సంబంధించి ఎంత పెద్ద బిల్డింగ్లు కట్టినా కూడా అవి కూలగొట్టే అధికారం ప్రభుత్వానికి ఉంది. అదిగాక గౌరవ సుప్రీంకోర్టు అనేక సార్లు నొక్కి చెప్తూనే రాష్ట్రానికి రాజ్యాంగబద్ధం వదిలేసి వాటిని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రాందే అని చెప్పి కొన్ని సందర్భాల్లో గౌరవ సుప్రీంకోర్టు కూడా తెలియపరిచిన సందర్భాలు మనం చూసినాం. సార్ ఇప్పుడు చాలామంది తొందరపాటు నిర్ణయాల వల్ల లేదా బ్రోకర్ మాటలని డ్యూ డిలిజెన్స్ అది చేయించుకోవడం మానేస్తూ ఉంటారు. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? ఒకసారి మళ్ళీ చాలా మంది బ్రోకర్లు ఉంటారు కదా సార్, మధ్యలో ఏజెంట్లు, వాళ్ళ మాటలు విని డ్యూ డిలిజెన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా సార్, దాన్ని చేయించుకోవడం మానేస్తూ ఉంటారు. దానికి మీరేం చెప్తారు? ఇది ముందుగా మీరు ఎక్కడైనా ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు ల్యాండ్ డీలర్లు కానీ ల్యాండ్ ఏజెంట్లు కానీ మాటలు కానీ మీరు నమ్మి కొనుగోలు చేస్తే నష్టపోయేది మీరే. ఎక్కడైనా ప్రాపర్టీ కొనేటప్పుడు ఆ లొకేషన్కి వెళ్ళండి. ఆ అమ్మే వాళ్ళ ఎవరైతే మీరు రియల్టర్లు అమ్ముతున్నారో వాళ్ళ కంపెనీ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్లు వేసారా, పట్టాల ల్యాండ్లో వెంచర్ వేసారా వెరిఫికేషన్ చేసుకొని మీరు ల్యాండ్ ఏజెంట్ల మాటలు నమ్మకుండా నేరుగా వెళ్ళి మీరు కొనుక్కొని ఆ డాక్యుమెంట్లు పరిశీలించుకొని నాలా కన్వర్షన్ ఎప్పుడు జరిగింది, అది డిటిసిపి అప్రూవల్ జరిగిందా లేకపోతే హెచ్ఎండి వచ్చిందా లేదా మీరు పర్సనల్గా ఎంక్వైరీ చేసుకొని మీరు కొనుగోలు చేస్తే మీకు అది చట్టబద్ధం, మీకు మంచి జరిగిద్దని తెలియపరుస్తున్నా. అది కాకుండా మీరు ఎవరైతే మీడియేటర్లు ఏజెంట్ల మాటలు నమ్మి ఏదో ఆఫర్లు పెట్టి
మీరు గనక కొనుగోలు చేస్తే నష్టపోయేది మీరే అని చెప్పి నేను తెలియపరుస్తున్నా. సార్ ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం ల్యాండ్ కొనుక్కునేటప్పుడు లేదా ఫ్లాట్స్ తీసుకునేటప్పుడు ఇలాంటిటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం ఎలాంటి డాక్యుమెంట్స్ మన పేరు మీద మార్చుకోవాలి? ఏదైనా ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. దానికి సంబంధించిన ఎన్కంబర్ సర్టిఫికేట్ ఈసీలో వెరిఫికేషన్ చేసుకోవాలి. తర్వాత దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు కానీ, మీకు ఎవరైతే ప్రాపర్టీ అమ్ముతున్నారో ఈ వారు చట్టబద్ధంగా కొనుగోలు చేశారా లేదా, ఆ ప్రాపర్టీలు ఏమన్నా లిటిగెంట్ ఉందా, లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఒకసారి పర్సనల్గా మీరు చెక్ చేసుకొని కొనుగోలు చేస్తే అది మీకు మంచి జరుగుతుందని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. సార్ మరి అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ భూమి జోనింగ్ అనేది ఉంటుంది కదా సార్, అది మనం ఎలా చెక్ చేసుకుని తీసుకోవాలి ల్యాండ్ అనేది? భూములకు సంబంధించి మీకు ఐజీఆర్ఎస్ తెలంగాణ రిజిస్ట్రేషన్ స్టాంప్ డిపార్ట్మెంట్లో ఐజీఆర్ఎస్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి ప్రొప్రైటరీ ప్రాపర్టీస్ 22A సెక్షన్ 22A నిషేధ జాబితాలో మీరు సెలెక్ట్ డిస్టిక్, సెలెక్ట్ మండలం, సెలెక్ట్ విలేజ్ కొడితే ఆ విలేజ్ సంబంధించి కోర్టు కేసులు ఉన్నా, లేకపోతే ఎండోమెంట్ ల్యాండ్ ఉన్నా, వక్ బోర్డ్ ల్యాండ్ ఉన్నా, లేకపోతే చెరువు సికమ్స్ ఉన్నా, ప్రభుత్వం అసైన్మెంట్ భూములు ఉన్నా, టోటల్ ఆ విలేజ్ సంబంధించి దాంట్లో కంప్లీట్గా మీకు వెబ్సైట్లో పొందుపరుచుంటే మీరు ఒకసారి అవి కొనుగోలు చేసేటప్పుడు మీరు చెక్ చేసుకోవాలి. 1 సర్వే నెంబరు అది పట్టాభూమిగా ఉంటుంది, 2 సర్వే నెంబర్ గవర్నమెంట్ ల్యాండ్ అయితే మీరు 1/1, 1/2, 1/3 అని చెప్పి బై నెంబర్లు వేసి మీరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇందా చెప్పినట్టు ఆన్ పేపర్లో ఉన్న సర్వే నెంబర్ ఆన్ పొజిషన్లో ఉందా లేదా, అది సబ్ డివిజన్ కరెక్ట్గా జరిగిందా లేదా, బై లెటర్ కరెక్ట్గా అయిందా లేదా చూసుకొని కొనుగోలు చేయకపోతే మీరు నష్టపోతారు. అది 1-2 సార్లు మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి. అమ్మే సర్వే నెంబరు, కొనుగోలు చేసే సర్వే నెంబర్ రెండుకి టాలీ అయ్యే విధంగా ఉంటే మీకు నష్టపోరని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. సార్ మరి భూమి పెట్టుబడి దాని లాభాలు మనం ఎలా లెక్కించాలి సార్? భూమికి పెట్టుబడి మనము ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ కాకుండా సరైన పట్టా భూమిలో కనుక మీరు కొనుగోలు చేసి ఇప్పుడున్న రేట్ల ప్రకారం మీరు దానికి 100% డిటీసీపీ అయితే డిటీసీపీ, హెచ్ఎండి అయితే హెచ్ఎండి కనుక మీరు లేవుడు కనుక సక్రమంగా ఇస్తే మీకు మంచి లాభాలు వస్తాయని చెప్పి నేను తెలియపరుస్తున్నా. ఇప్పుడు ఎక్కడైతే శరవేగంగా డెవలప్ జరుగుతుంది, కొన్ని ఏరియాల్లో కమర్షియల్ ఏరియాలో కానీ, అవుటర్ రింగ్ రోడ్ల దగ్గర కానీ, ఓఆర్ఆర్ దగ్గరలో కానీ మీరు కొనుగోలు చేసినట్టయితే ఆ ప్రాపర్టీస్ కొంచెం మీకు రెట్టింపు ఆదాయం వచ్చే విధంగా జరుగుతుందని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. సార్ ఇప్పుడు మనం ల్యాండ్ తీసుకునేటప్పుడు లాయర్ సలహాలు తీసుకోవడం మంచిదే అంటారా? 100% న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలి. న్యాయ నిపుణుల సలహాలతో కూడా కొంత రకంగా కొంత మీరు కూడా వెరిఫికేషన్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో కూలగొట్టిన బిల్డింగ్లకు కూడా వాటికి పర్మిషన్లు ఇచ్చారు, లీగల్ ఒపీనియన్లు ఇచ్చారు, కొన్ని కోర్టు జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి, కూడా కూలగొట్టిన దాఖలు మనం పరిశీలిస్తున్నాం. కొంత న్యాయ నిపుణులు సలహా తీసుకొని కొంత మీరు కూడా ఈరోజు అంతా గూగుల్లో హాయ్ గూగుల్ అంటే మొత్తం ఈరోజు ఏ ల్యాండ్ ఏంటన్నా కూడా చెప్తుంది. కొంత మీరు గూగుల్ ఎర్త్ కానీ గూగుల్లో కానీ కొన్ని చర్చ చేసి కూడా కొన్ని మీరు చూసుకుంటే మంచిదని చెప్పి నేను తెలియపరుస్తున్నా. ముందుగా ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు ఒక ప్రాపర్టీకి సంబంధించి ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే అది ఒక ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ కనుక మీరు అప్లై చేసుకున్నట్టయితే ఆ సర్వే నెంబర్ సంబంధించి అది వ్యవసాయ భూమి అయితే మండల తహసీల్దార్ ఇది అగ్రికల్చర్ ల్యాండ్, ఇది వ్యవసాయ భూమి, ఇది పలానా వ్యక్తిది, ఇది సో పట్టాదారిది అని చెప్పి రిమార్క్స్ కాలంలో పట్టాన్ని రాస్తాడు. అదే పట్టా భూమి కాకపోతే ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది లేకపోతే ఇది అసైన్డ్, లేకపోతే ఇది చెరువు శిఖమని రాసిస్తారు. అదే కమర్షియల్ ప్రాపర్టీ అయితే ఇది సో పర్పస్ కమర్షియల్గా వాడుతున్నారు, ఈ బిల్డింగు ఇది ఎటువంటి లీజు లేదు, ఇది ఓన్గా పట్టాదారు అని చెప్పి రాసిస్తారన్నమాట. ఒక ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ కూడా మీరు భూమి కొనేటప్పుడు తీసుకుంటే మంచిదని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. సార్ ఇప్పుడు ల్యాండ్ తీసుకున్న తర్వాత మనం వెంటనే మన పేరుకి మార్చుకున్న తర్వాత మనం చేయాల్సిన పనులు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ల్యాండ్ తీసుకున్న తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్ అయితే కంపల్సరీ మొటేషన్ చేసుకోవాలా. మొటేషన్ చేసుకొని మన మీద పానీలు కానీ పహానీలు దానికి సంబంధించిన 1B రికార్డు కూడా మన పేరు మీదకి రావాలి. కొంత మనము దాని ద్వారా రుణం పొందడం కూడా మనకి కొంత సేఫ్టీ సైడ్గా ఉంటుంది. ఎందుకంటే రుణం తీసుకుంటే దాని మార్టిగేజ్లో ఉంటుంది కాబట్టి కుదవబెట్టి రుణం తీసుకుంటాం కాబట్టి బ్యాంక్స్లో మనకి చాలా సేఫ్ సైడ్ ఉంటుంది. కంపల్సరీ రెవెన్యూ రికార్డులో అగ్రికల్చర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిన తదుపరి కంపల్సరీ రెవెన్యూ రికార్డులందు మీ యొక్క పేర్లు మార్చుకోవాలని తెలియపరుస్తూ, మరి అట్లానే అయితే కమర్షియల్ అయితే మున్సిపాలిటీ హెచ్ఎండి అయితే హెచ్ఎండి మీ యొక్క పేర్ల మీద పన్ను ఏదైతే ఉందో అది కూడా మార్చుకోవాలని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. సార్ మనతో మాట్లాడడానికి కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. ఓకే. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు రామ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నెల్లూరు నుంచి. ఓకే అండి, మనతో పాటు ల్యాండ్ నిపుణులు ఉన్నారు, దాంట్లో అంజిరెడ్డి గారు. మాట్లాడి మీ యొక్క డౌట్స్ ఏంటో అడిగి తెలుసుకోండి. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ డిఎల్ఆర్ఎండి తీసుకొచ్చింది కదండి, దాని ఉద్దేశం ఏంటి, దాని వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి?
సార్ ఒకసారి చెప్పరా? సెంట్రల్ గవర్నమెంట్ డిఐఎల్ఆర్ఎండి అని చెప్పి ఒకటి తీసుకొచ్చింది కదా, డిజిటల్ ఇండియా ల్యాండ్ అనేమో. డిజిటల్ ఇండియా మౌంటేజ్ ప్రోగ్రామ్. దానివల్ల మనకు వచ్చే ఇదేమవుతుంది, మనకి ఎట్లా మనం ఈ ల్యాండ్స్ ఇంకా ఇష్యూస్ సాల్వ్ అవుతాయి దానివల్ల? అది సార్, ఇది డిఐఎల్ఆర్ఎంబి, డిజిటల్ ఇండియా మౌంటేజ్ ప్రోగ్రామ్. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది సార్. ఏదైతే మన ల్యాండ్స్ ఉన్నాయో మొత్తం డిజిటలైజేషన్ చేసి ప్రతి భూమికి ఒక సర్వే చేసి ఎల్పి నెంబర్, ల్యాండ్ పార్సెల్ నెంబర్ ఇచ్చి, ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ పార్సెల్ నెంబర్ ఇచ్చి, ప్రతి దానికి ఏది జరిగినా ఆన్లైన్ ద్వారా జరపాలని చెప్పి ఒక ల్యాండ్ టైటిలింగ్ వ్యవస్థను తీసుకొచ్చింది సార్. ఇది దానివల్ల చాలా భవిష్యత్తులో ఏదైనా కబ్జాలు జరగటం కానీ డబుల్ రిజిస్ట్రేషన్ జరగకుండా ఉండటానికి ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం సార్. డిఐఎల్ఆర్ఎంబి, డిజిటల్ ఇండియా మౌంటేషన్ ప్రోగ్రామ్ సార్ ఇది. సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా ఇప్పుడు లాభాలు వచ్చే భూములు కొన్ని ఉంటాయి కదా సార్, దాని మీద వచ్చే పన్ను శాతాన్ని మనం తగ్గించాలంటే ఏమన్నా మార్గాలు ఉన్నాయా? పన్ను శాతం అంటే ముఖ్యంగా మనకి బ్రిటిష్ టైంలో అప్పటి గవర్నమెంట్కి ఆదాయము భూమి 30 రూపాయి పండితే 30 శిస్తు కట్టాలా. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు కొంతవరకు పన్ను అనేది ఎత్తేసింది. ఓన్లీ ఏదైతే కరువు ప్రాంతాల్లో కూడా 90% పన్ను ఎత్తేసింది ప్రభుత్వం. ఇప్పుడు కమర్షియల్ ప్రాపర్టీస్కి మాత్రమే పన్ను కట్టించుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కానీ కరువు ప్రాంతాల్లో కానీ కొన్ని ప్రాంతాల్లో కూడా మనము ప్రభుత్వం పన్ను ఎత్తేయడం కూడా చూసిన దాఖలు ఉంది మేడం. సార్ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం 1908 ప్రకారం మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? రిజిస్ట్రేషన్ అనేది గౌరవ సుప్రీంకోర్టు పదే రీసెంట్గా కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. రిజిస్ట్రేషన్ అనేది ఇద్దరి మధ్య కాంట్రాక్ట్ ఒప్పందం మాత్రమే. అది ఎప్పుడంటే రిజిస్ట్రేషన్ చట్టబద్ధమైందంటే ఒక వ్యక్తి దగ్గర నుంచి మనం కొనుగోలు చేసినప్పుడు అతనికి ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది, లీగల్ హెయిర్ ఉందా లేదా, అతను పర్చేజ్ చేసిన ల్యాండ్, మనం పర్చేజ్ చేసే ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్, సొంత భూమి అయినప్పుడే అది రిజిస్ట్రేషన్ చట్టబద్ధమైందని చెప్పి నేను తెలుపుతున్నా. అట్లానే భూముల్లో కూడా ఇనాం భూములు ఉన్నాయి. ఇనాం భూములు ఉంటే ఆంధ్ర అయితే ఫారం 8 రైతువారి పట్టా ఇవ్వాలి, తెలంగాణ అయితే ఓఆర్సీ ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ ఉండాలి. అట్లనే ఇట్లా చూసుకుంటే ఒక 10-15 రకాల భూములు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క భూమి రకాన్ని బట్టి చట్టబద్ధమైన భూమి కొనుగోలు చేస్తేనే మీకు అది రిజిస్ట్రేషన్ చెల్లుతుందని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి నేను తెలియపరుస్తున్నా. సార్ మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్నిసార్లు ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి ప్రాజెక్టుల కోసం అని చెప్పి భూమి తీసుకుంటూ ఉంటుంది. అలాంటప్పుడు రైతులు కోర్టును ఆశ్రయించాలంటే ఏం ఫాలో అవ్వాలి రూల్స్? ఏదైతే ప్రభుత్వం భూమి తీసుకున్నప్పుడు వాళ్ళకి చట్ట ప్రకారంగా ప్రభుత్వం వాళ్ళకి కాంపన్సేషన్ చెల్లించి భూములు తీసుకుంటుంది. అట్లాంటప్పుడు ప్రభుత్వం కాంపన్సేషన్ చెల్లించిన ఎడలైతే వాళ్ళు కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారాగా కేసు ద్వారా కూడా వాళ్ళు నష్టపరిహారం పొందొచ్చు. సార్ భూ వివాదాల గురించి మనం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ మనం పరిష్కరించుకోవచ్చా సార్ మన భూకి సంబంధించి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే? ఏదైతే 2 రాష్ట్రాల్లో ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రులు ఒక రాష్ట్ర స్థాయిలో ఒక సిఫార్సు చేసి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పనిచేయని చెప్పేసి ఒక 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 అధికారాన్ని పాస్ చేస్తారు. దానికి సంబంధించి తహసీల్దార్ కార్యాలయాల్లో కొంత నెగ్లెక్షన్ జరుగుతున్నమాట వాస్తవమే. ఇప్పుడు 22లో ఉన్న భూములు కూడా పట్టా ల్యాండ్లు కూడా 22లో పెట్టిన దాఖలు ఉన్నాయి. ఆ మండల ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అది ముఖ్యమంత్రి దృష్టికి, రాష్ట్ర దృష్టికి వెళ్తే తొందరగా పరిష్కారం అయితే అని చెప్పి నేను తెలియపడుతున్నా. కింద స్థాయి అధికారులు మాత్రం వాటిని పట్టించుకున్న దాఖలు లేదు. వీళ్ళు చేసిన తప్పిదాలు, వీఆర్ఓలు ఎంఆర్ఓలు చేసిన తప్పిదాల వల్ల రైతులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అది రాష్ట్ర ముఖ్యమంత్రుల వరకు వెళ్ళట్లేదని చెప్పి నేను తెలియపరుస్తున్నా. ముఖ్యమంత్రులు ఏం చెప్తున్నారు, ఆల్రెడీ ఇప్పుడు ఆంధ్రాలో అయితే వాట్సాప్ ప్రోగ్రాం పెట్టి వాట్సాప్లో పెడితే పనులు చేయమంటున్నారు. కానీ కొన్ని పనులు అయితే కొన్ని పనులు చేయట్లేదు అధికారులు. అది ముఖ్యమంత్రి దృష్టికి వెళ్తే ముఖ్యమంత్రి చాలా సీరియస్గా తీసుకొని త్వరగా పరిష్కారమయ్యే విధంగా, రైతులకు న్యాయం జరిగే విధంగా చేకూరుస్తారని చెప్పి నేను తెలియపరుస్తున్నా. సార్ ఇప్పుడు వారసత్వంగా వచ్చే భూములు ఉంటాయి కదా సార్, అవి మన పేరు మీదకి మార్చుకోవాలంటే ఏం చేయాలి? వారసత్వంగా వచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి కుటుంబానికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కుటుంబ భాగ పంపిణీ రిజిస్ట్రేషన్ చేసుకొని వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ చట్ట ప్రకారంగా మీరు పంచుకొని ఎవరెవరు వాటి ఎంతకైతే వస్తాయో వాళ్ళ పేరు మీద రెవెన్యూ రికార్డులో చేర్పులు మార్పులు మీ యొక్క పేర్లు నమోదు చేసుకోవాలి. అది కమర్షియల్ ప్రాపర్టీ అయితే దానికి సంబంధించిన పార్టీషన్ డీడీ అయిపోయిన తర్వాత మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, హెచ్ఎండి అయితే హెచ్ఎండికి అప్లికేషన్ పెట్టుకొని మీ యొక్క పేర్ల మీద పన్ను నమోదు చేసుకోవాలి. సార్ అదేవిధంగా ఇప్పుడు మనం ఈ అన్యక్రాంతమైన భూములు ఉంటాయి కదా సార్, ఆ భూములను మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకోవాలంటే ఎలాంటి ప్రక్రియ ఫాలో అవుతే మనకి వెనక్కి వస్తాయి అన్యక్రాంతమైన భూములు? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు భూములు రీసర్వే జరుగుతున్నాయి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసర్వే జరిగినప్పుడు గ్రామాల్లో గవర్నమెంట్ ల్యాండ్సే రీసర్వే చేసి అవి ఎవరికైనా పేదలకు పంచారా లేదా అసైన్ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా పరిశీలించి ప్రభుత్వం తిరిగి తీసుకుంటుంది. ఆక్రమణలు జరిగిన ఏమన్నా కూడా తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసే అధికారం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం తీసుకుంటుంది త్వరలో. రీసర్వే ద్వారా కూడా కొన్ని గ్రామాల్లో ఇప్పుడు తీసుకున్నాయి. ఏవైతే గతంలో ఎక్కించి పట్టాదారు పాస్బుక్లు కానీ మొటేషన్ అయి పహానీలు వాళ్ళ పేర్లు ఎక్కినవి కూడా తొలగించేసి ప్రభుత్వం రిటర్న్ తీసుకుంటుందని చెప్పి నేను తెలియపడుతున్నాను. ఇప్పుడు ఏపీలో భూములు రీసర్వే జరుగుతుందని చెప్పారు కదా సార్. ఇప్పుడు దానిలో సర్వే నెంబర్ ప్లేస్లో ఎల్పిఎం నెంబర్ అని చెప్పి ఇస్తున్నారు కదా సార్ కొత్తగా. సో దానివల్ల ఏమన్నా మనకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా ఫర్దర్గా? అది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియా మానిటైజ్ ప్రోగ్రామ్ ద్వారా అది ఒక సర్వే నెంబర్గా ఉంటుంది. ఎందుకంటే ఒక సర్వే నెంబర్కి ఒక ల్యాండ్ పార్సల్ నెంబర్ ఇస్తారు. అంటే ల్యాండ్ పార్సల్ నెంబరు యూఎల్పీ నెంబర్, యూనిక్ ఐడెంటిఫికేషన్ పార్సల్ నెంబర్ ఒకటి ఇస్తారు. ఎందుకంటే సర్వే నెంబర్ 100 ఉందనుకో 100కి ఒక ల్యాండ్ పార్సల్ నెంబర్ ఇస్తారు, ఒక యూఎల్పీ నెంబర్ ఇస్తారు. అట్లా ఇవ్వటం వల్ల ఏంటంటే రేపొద్దున డిజిటల్ ద్వారాగా రిజిస్ట్రేషన్ జరగాల, ఏవైతే కబ్జాలు ఆక్రమణలు ఉన్నాయో అన్నీ జరగకుండా కాపాడటానికి ల్యాండ్ టైటిలింగ్ ద్వారా తీసుకొచ్చిన పథకం ద్వారాగా అది ఎవరైతే నిజమైన రైతులకి మేలు జరిగిద్ది, డబుల్ రిజిస్ట్రేషన్లు రద్దయిపోతాయి, అక్రమ పాస్బుక్లు రద్దయిపోతాయి, నిజమైన రైతుకి మేలు జరిగే విధంగా ఈ రీసర్వే జరుగుతుందని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. సార్ ఇప్పుడు చాలా కాలం నుంచి మనం చూస్తున్నాం పేరెంట్స్ ఆస్తులో కూతురికి కూడా సమాన వాటా ఉంటుందంటారు కదా సార్. ఇప్పుడు వారసత్వంగా ఉన్న భూమిలో వీలునామా రాయకుండా ఒకవేళ తండ్రి చనిపోతే కనుక ఆ ఆస్తులో కూతురికి కూడా సగ భాగం దక్కుతుందా? 100% వాస్తవం ఇది. ఇంకా దీంట్లో ఇంకో ముఖ్య విషయం, ఉమ్మడి కుటుంబంలో ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల ప్రజలకి నేను 2 చేతులెత్తి ఒకటే విన్నపమయ్యా. మీ ఇంట్లో ఎవరన్నా మీ పాప ఉన్నప్పుడు మ్యారేజ్ చేసి కట్న కానుకలు వడ్రు వైడులు వచ్చి ఘనంగా పంపిస్తున్నారు. అట్లాంటప్పుడు వాళ్ళకి మ్యారేజ్ జరిగినప్పుడు వాళ్ళకి ఇచ్చిన ఆస్తులతో పాటు తరతరో సబ్ రిజిస్ట్రార్స్కి వెళ్ళి ఒక పార్టీషన్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీ పాపకి మ్యారేజ్ జరిగింది, నీకు రావాల్సిన ఆస్తులు ఈరోజే వాటా ఇచ్చేస్తున్నావు, భవిష్యత్తులో ఉన్న ఆస్తులు ఇంకేదన్నా కానీ బ్రదర్ కానీ తమ్ముడికి కానీ చెందే విధంగా రాస్తున్నాం అని చెప్పేసి అప్పుడే మీరు పార్టీషన్ కనుక చేసుకున్నట్టయితే భవిష్యత్తులో కుటుంబంలో వివాదాలు ఈ పార్టీషన్ డీడీ కూడా జరగకుండా ఉంటుందని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. సార్ అన్ని క్వశ్చన్స్ అడిగిన ప్రతి సందేహానికి చాలా చక్కగా నివృత్తి చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి హలో స్వతంత్ర ప్రోగ్రాం. తిరిగి మరొక ప్రోగ్రాంతో కలుద్దాం. నమస్తే.